సో ఈ వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా పెట్టుకొని డబ్బులు వాలంటీర్లు ఇస్తున్నారు, వైసీపీ డబ్బులు మనకు పంచుతోంది ప్రతి నెల అనే ఒక ఇంప్రెషన్ తీసుకొస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ. అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్డ్ పార్టీ అంటాం, లేకపోతే కొంత ట్రైనప్ అయినటువంటి లీడర్స్ ఉన్న పార్టీ అని అంటాం. అందువల్ల ఇంతకాలం నిలబడగలిగింది అనేది ఒక స్టడీ కూడా దాని మీద ఉంది. ఇంత ఫూలిష్నెస్గా వాళ్ళు ఎందుకు ట్రాప్లో పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో వాలంటరీ వ్యవస్థ భారతదేశంలోనే ఒక న్యూ రిఫార్మ్. విలేజ్ సెక్రటేరియట్ మనకు హైదరాబాద్లో సెక్రటరీ ఉంటుంది, విజయవాడలో సెక్రటరీ ఉంటుంది ఒక రాష్ట్రానికి. కానీ ఒక జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్ అనుకుందాం, ఒక విలేజ్లో ఏంటి అన్ని డిపార్ట్మెంట్స్తో సెక్రటేరియట్ అంటే నువ్వు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నువ్వు ఈ దేశాన్ని అనేక విధమైన భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, అర్థం కానటువంటి ఏరియాస్ ఇన్ని ఉన్నటువంటి వాటిని నువ్వు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకొని పరిపాలించలేకపోతే యూఆర్ అన్ఫిట్ టు బి ఏ రూలర్ అంటాడు. అన్ఫిట్ టు బి ఏ రూలర్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వాలంటరీ వ్యవస్థ న్యూ కాన్సెప్ట్. ఇటీవల నేను మాట్లాడుతూ ఉంటే ఒక అతను అడిగాడు, ఆయన ఏమైనా కందుకూరు వీరేశలింగం పంతులా లేదా గురిజాడ అప్పారావా అని అడిగాడు. అంటే లేకపోతే మీరు చేసిన న్యూ రిఫార్మ్ అంటున్నారు, ఇదేమన్నా జీవోనా అంటే రిఫార్మ్స్ నెవర్ బికమ్ జీవోస్ అండి, ఇట్స్ ఓన్లీ ప్రాక్టీస్. వాలంటీర్స్ ఈరోజు తనంతట తానుగా మనం చూస్తుంటే వాలంటరీ పీపుల్ కొంతమంది ఉంటారు, వాళ్ళే ఆడ అన్నం ఎక్కడ పెడతారో అడగొచ్చో, లేదా కొంతమంది పిల్లలకు ఇల్లు కట్టియటం ఏదో చేస్తూ ఉంటారు. ఒక వాలంటరీగా వచ్చి ప్రభుత్వం తరపున ఒక 5,000 6,000 తీసుకొని వాడు కొంత సహాయం వాళ్ళ ఊరికి మాత్రమే, వాళ్ళ ఊరిలో దట్టు 50 కుటుంబాలకు మాత్రమే అంటే ఎంత గర్వపడాలి. తెలిసిన ప్రాంతం అంటే ఇక్కడ ఏంటంటే టీడీపీ కూడా యాక్సెప్ట్ చేస్తుందండి వాలంటీర్లు, ఓకే మేము కూడా ఉంచుతాం అంటే మొన్నటిదాకా ఏమన్నారు వైసీపీ కండ వేసుకున్నారు. అదే సార్, అంటే డబుల్ టంగ్ ఇక్కడే వస్తుంది. మొన్నటిదాకా వాలంటీర్ వ్యవస్థను తీసేయాలన్నారు. వాలంటీర్ వ్యవస్థని అంతకుముందు నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఇచ్చారు. ఇప్పుడు అదే నిమ్మగడ్డ రమేష్ గారు కేంద్రానికి, ఎలక్షన్ కమిషన్కి హైదరాబాద్లో కూర్చొని గ్రూప్ ఆఫ్ పీపుల్ చంద్రబాబు నాయుడు తీసిన ఆఫీసులో కూర్చొని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ మోర్ దెన్ ½ a dozen రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాంగ్ విత్ నిమ్మగడ్డ ప్రసాద్ వాళ్ళందరూ కూర్చొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలనలో లోపాలు అని చెప్పి ఆ లోపాలని ప్రతిరోజు ఎక్కడో ఒక చోటకి ఈమెయిల్ చేస్తూ కూర్చున్నారు. దానిలో భాగమే వాలంటీర్స్ ఎఫెక్ట్. నేను అడుగుతా ఉన్నా, వాలంటరీ వల్ల బయటకు వచ్చిన ముసలోళ్ళని అడగండి, వాలంటరీ వల్ల మీకు బెనిఫిట్ జరిగిందా, వాలంటరీ వల్ల మీకు సహాయం జరిగిందా, వాలంటరీ వల్ల మీకు నష్టం జరిగిందా? ఒకవేళ వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఈ ఎద వల్ల మాకు నష్టం జరిగిందంటే తీసవతలేండి, అది కనపడలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అది సాక్ష్యం. వాలంటీర్ల వల్ల వృద్ధులకు సాయం జరిగింది, ఓకే, వాలంటీర్ల వల్ల వైసీపీకి సాయం జరుగుతుందేమని భయం వాళ్ళకి. అంటే ఇప్పుడు వైసీపీకి సహాయం జరగటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, సార్ నా ప్రభుత్వం వల్ల మీకేమాత్రమైనా ఉపయోగం జరిగిందని భావిస్తే నాకు ఓటేయండి, మంచి జరగకపోతే ఓటేయకండి అన్నారు. అసలు దాని అర్థం అదే కదా. ఇఫ్ యూ ఫీల్ నా వల్ల మీకు లాభం లేదు అనుకుంటే ఐఎమ్ సారీ, మీరు నాకు ఓటేయద్దు అని చెప్పడమే. మా వల్ల మీకు ఏమైనా లాభం జరిగిందంటే నాకు దయచేసి ఆలోచించండి, అది కూడా ఆయన ఆలోచించమని చెప్తున్నారు. ఓటు అనేది వాళ్ళ ఇష్టం, ఇండివిజువల్ ప్రాపర్టీ, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ రైట్ అది. కాబట్టి నాకు ఏంటని కూడా మనం చెప్పలేము, మనం ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే చేయగలం. నా వల్ల ఈ ప్రభుత్వం వల్ల మీకు ఏమైనా లాభం జరిగిందంటే, సార్ ఎవరికైనా ధైర్యం ఉందా భారతదేశ రాజకీయ నాయకుల్లో ఒక్కడ చూపించండి. ఎందుకు రిపీటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చెప్తా ఉంటే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల ఇండస్ట్రీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేనే భారతదేశంలో చక్రం తిప్పారు అని అంటాడు కదా. ఈ ఛాలెంజ్కి తన్ను ఒకసారి నన్ను నమ్మితే మీరు ఓటేయండి అని అడగమనండి, చూద్దాం. ఎందుకు అడగలేకపోతున్నారు? విధ్వంసం అని చెప్తున్నారు కదా, ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారు అంటున్నారు. ఒకవేళ విధ్వంసం అనుకుందాం వాళ్ళు చెప్పినట్టుగా, అది పబ్లిక్ ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరేం చేశారు, వాలంటరీ వ్యవస్థని ఎన్నికల నుంచి పక్కకు పెట్టమన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు, నో డౌట్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ద చీఫ్ ఆఫీసర్ ఫర్ ది ఎలక్షన్, చేస్తారు ది ఎలక్షన్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్ కండక్టెడ్, మనం దాన్ని ఒప్పుకుంటాం. ఇప్పుడు వాలంటీర్స్ లేరు కదా, కానీ అదే వాలంటీర్స్ బయటకు వచ్చి తిరుగుబాటులో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి వాలంటీర్ ఒక ముసలాయనకి నడవలేకపోతే చేతి కర్ర ఉంటుంది, అవసరమైతే ఆ కర్రను కూడా వాళ్ళ పోరాటంలో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవడరా తీసేసింది మా ఇంటికి వచ్చే కుర్రోళ్ళని. సో ఇప్పుడు చెప్పండి, మీ ధైర్యం కానీ లేకపోతే మీ ఆలోచన విధానం కానీ వాలంటరీ వ్యవస్థ అంత మంచి వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓట్లకు ఉపయోగపెట్టుకుంటుంది అని ఎందుకు అనుకుంటారు? పైగా ప్రూవ్డ్ కూడా కదా. పోయినసారి ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చారు. అంటే డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తారు అనేది కనుక ఉంటే
వేసి ఉండాలి కదా తెలుగుదేశం పార్టీకి. అంటే ఇప్పుడు వాలంటీర్స్ సార్ డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తారు అందుకే వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. టీడీపీకి ఓట్లేసి ఉండాలి కదా. ఉండాలి కదా. ఇప్పుడు ఒకవేళ ఆ పాయింట్ని కూడా మనం టెస్ట్కి పెడితే ల్యాబ్ టెస్ట్లో ఒకసారి పెడితే మాట్లాడుకుంటే మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణగా ఎగ్జాంపుల్గా భారతదేశంలో కరోనా అనే ఒక వ్యాధి 2 years వచ్చేసింది. ఆ కరోనాలో ఎవరు పనిచేశారు సార్? కరెక్ట్. డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీకు పర్ఫెక్ట్గా ఉంది ఏపీలో. వాలంటీర్లు సచివాలయాలతో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి హైదరాబాద్లో పడుకున్నాడుగా, గ్లాసులు ఉన్నటువంటి రూమ్లో, ఒక ఎయిర్ కూడా రాకుండా ఎవరు తాకుండా కరోనా వస్తే ఏమవుతుందో ఏజ్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా మనం ఏజ్ ఫ్యాక్టరీ అంటే ఆరోగ్యరీత్యా ఉన్నాడుగా. పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు తను కూర్చొని సూపర్వైజ్ చేసుకుంటున్నాడుగా. బట్ హూ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్? వాలంటీర్స్ కదా. ఆ రోజు ఎవడైనా సరే వాలంటీర్ నీ వల్ల మాకు కరోనా వస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మాకు నువ్వే సప్లై చేయాల్సిన అవసరం లేదు అన్నారా? అతని కోసం ఎదురు చూశారు. అంటే ప్రాణాలు బిగబట్టుకుని అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్న ఒక టెస్టింగ్ టైంలో వాలంటరీ హెస్ బికమ్ ఎ గాడ్ టు దోస్ పీపుల్. అలాంటి వ్యవస్థది. అంతేకాదు వరదలు వచ్చాయి. వరదల్లో లేడీ వాలంటీర్స్ సగం దాకా వాళ్ళు ఇది చెంగెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ కుటుంబాలకు పంచారండి. ఈ 2 టెస్టింగ్ పాయింట్స్ తెలుసు. వాలంటీర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయటం కోసం చేస్తున్నారా లేదా సర్వీస్ కోసం చేస్తున్నారా? రాజకీయ ప్రయోజనాలు. ఇఫ్ యూ వాంట్ టు మెజర్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓట్, మీరు ప్రతిదీ ఓటు ద్వారా కొలవాలనుకుంటే వాళ్ళు ఒక నాయకులేనా అవుతారు? అసలు అది ఒక రాజకీయ పార్టీ అవుతుందా? మాకు తెలుసు, స్పష్టంగా తెలుసు. ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ మీద కక్ష కట్టి ఏదో ఒక విధంగా పిటిషన్ పెడతారు. మీన్ ఇక్కడ నేను కామెంట్ చేయొచ్చో లేదో, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు లా మీరు నన్ను నా రిస్క్లో కూడా రావాల్సి వస్తుంది. ఒకవేళ మనసు పెట్టి ఎలిమెంట్ ఆఫ్ హ్యుమానిటీ పెట్టి వీళ్ళు పెట్టినటువంటి ఒక రిప్రజెంటేషన్ మీద ఎలక్షన్ కమిషన్ కానీ ఆలోచించుంటే ఎగ్జాక్ట్లీ వాట్ టైప్ ఆఫ్ రోల్ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ అనేది వాళ్ళు ఆలోచించుంటే, గుడ్డిగా వీళ్ళు ఎలక్షన్కి వాళ్ళకి పోతున్నారు లేకపోతే వాళ్ళకి ఉపయోగపడదని కాకుండా హ్యూమన్ ఎలిమెంట్ ఉండాలి ప్రతి దానిలో. మనకి ముస్సోరి ట్రైనింగ్లో ఒక మాట చెప్తారండి, ఈచ్ లైన్ ఇన్ ద ఫైల్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ అంటారు. వాలంటీర్ చేసే సర్వీస్ని ప్రాణాలు కాపాడుతూ ఉంది. ఆపదలో ఉన్న వాళ్ళకి రక్షణగా ఉన్నారు. ప్రతిరోజు సూర్యుడు పడవక ముందే 1st తారీఖు నాడు ఇంటికి వచ్చి తిరగలేని ముసలి వాళ్ళకి అండగా ఉండి, అప్పుడు దాకా కాఫీ ఇవ్వనటువంటి కోడలు, సరిగా చూడనటువంటి బిడ్డలు, అమ్మకు 3000 4000 వస్తున్నాయని అమ్మను ముద్దు పెట్టుకొని అమ్మకు దగ్గరికి వచ్చి కాకబట్టి అమ్మకు కాఫీ ఇచ్చి వాళ్ళు కూడా కాఫీ తాగిపోయే రోజు ఒకటి ఉంది. మిగతా రోజులు తాగుతారు లేదా పక్కన పెడదాం. అంటే వాలంటీర్ కోసం ఇల్లంతా ఎదురు చూశారు. అలాంటి వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కూడా ఎలా దూరం పెడుతుంది? అంటే డీబీటీ ఉంది. పురంధేశ్వర్ గారు మాట్లాడుతున్నారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు. డీబీటీలో ఇచ్చేయచ్చు కదా, ఎవరు ఆపారు? ఎందుకు మిగతా వాళ్ళందరికీ డీబీటీ ఇస్తున్నారు కదా, వీళ్ళకి ఎందుకు వేయరు అని? అంటే సార్ డీబీటీ అనేది అది నెక్స్ట్ యాక్టివిటీ. అంటే వీళ్ళు పోయి ఏటీఎంలో డ్రా చేసుకోవాలి. ఏటీఎంలు కూడా ఊర్లో ప్రతి ఊర్లో ఉండవు. లేకపోతే ఏటీఎం పురంధరేశ్వర గారిని ఉపయోగించి ప్రతి ఇంటికి ఏటీఎం అని పెట్టించమండి. ముసలోళ్ళు కదలలేరు కదా, గుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు వీళ్ళే కదండి ముసలోళ్ళు. వీళ్ళకి అసలు ఒక బ్లైండ్గా ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. వాళ్ళైనా బ్యాంక్కి వెళ్ళాలా? మంచం మీద ఈరోజు విలేజ్ సెక్రటేరియట్కి వెళ్ళాలంటే వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి మంచం మీద పడుకున్న వాళ్ళు అలానే మంచం మీద తీసుకెళ్ళిపోయారు. పాపం 34 degrees సెంటిగ్రేడ్ని తట్టుకోలేక 43 degrees 34 మంది చనిపోయారండి వీళ్ళ వల్ల. చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో వృద్ధులు అనేవాళ్ళు పెన్షన్ అందక కుంటోళ్ళు గుడ్డోళ్ళు మోగోళ్ళు ముసలోళ్ళు ఎండకు తట్టుకోలేక 34 మంది చనిపోయారు. వాళ్ళకి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చే ప్రయోజనం ఉందిగా, మీరు ఎందుకు కావాలని దాన్ని క్యాంపెయిన్ కోసం వాడారని కదా టీడీపీ చెప్తాను. ఎలా ఇస్తాం వాళ్ళకి? కొంతమందికి కనీసం అందరికి కాకపోయినా రాలేని వాళ్ళకి విలేజ్ పంచాయతీని మేము వాడుకోవాలి. అప్పుడు అంటే అప్పుడు వాడి మీకు ఎలా అవుతుందంటే సార్, అంటే ఇమీడియట్ గా అన్ని ఆలోచనలు ఒకేసారి రావు. వీళ్ళే పొలం అనే వీళ్ళు పోవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు ఆగలేకపోవచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు హూ ఆర్ యూ టు డిస్టర్బ్ ది రన్నింగ్ సిస్టమ్? మీరు ఏ ఉద్దేశంతో దీన్ని ఈ సిస్టాన్ని రన్ చేశారు? ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ముసలోళ్ళు కూడా తిరగబడిన తర్వాత మేము ఆపలేదు,
ఆపలేకపోతే మీరు ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యారు అనుకున్నారో రాత్రి 12 గంటలకు కూడా ఒకే టెలిఫోన్కి మధ్యాహ్నం నుంచి 12 గంటల దాకా 10 కాల్స్ వెళ్ళిపోయినాయి. తెలుగుదేశం వాళ్ళు ఫోన్ కాల్ చేసి మేము దీనికి కావాలని చేయలేదు, దయచేసి మమ్మల్ని ఏమనుకోవద్దు. అవును, నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి వాయిస్, ఎవరు లేడీ వాయిస్తో పెన్షన్లు ఆపడం వెనక మా ప్రమేయం లేదు అని IVRS కాల్స్ వచ్చాయి. అంటే మేము లెటర్ రాయలేదని ఒక మెసేజ్ పెట్టమనండి. నిమ్మగడ్డ ప్రసాద్ మేము వాడలేదు, లేకపోతే ఎక్స్ రిటైర్డ్ IAS ఆఫీసర్ని మేము వాడలేదు, ఎలక్షన్ కమిషన్ దీనిలో ఇంటర్వ్యూలు కాలేదు. మీనా గారిని అడగండి. మీనా గారికి మన దగ్గర ఉన్నారు కదా, మీనా గారిని